రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆదరించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంకిత భావంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఏ నియోజకవర్గంలో లేని విధంగా వందలాది కోట్ల రూపాయలతో సమగ్రాభివృద్ధిని సాధన దిశగా ముందుకు కొనసాగుతున్నారని తెలిపారు. గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా స్థానిక సంస్థలను సమన్వయం చేసి అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ఘనత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కే దక్కిందని సూచించారు. ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే ఇది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు కోర్కంటి చందర్, కౌశిక హరి కుట్రపూరితంగా అవినీతి అక్రమాలు అంటూ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలకు పాల్పడినా బీఆర్ఎస్ నాయకులను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని సూచించారు. మరోమారు ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల పైచిలుకు కోట్ల రూపాయల అప్పుతో ఈ తెలంగాణ సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ పాలు చేసిందో అందరికీ తెలుసు. మరి ప్రజలు కాంగ్రెస్ పట్టం కడితే ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రజలకు మంచి కావాలని చెప్పి చేయాలని బాధ్యత కూడా నువ్వు నిర్వర్తిస్తలేడు కేసీఆర్ గారు. నిన్న ఖాళీ గవర్నర్ ప్రసంగానికి వచ్చి ఖాళీ అటెండ్ పడి సంతకం చేసి వెళ్ళిపోవడం జరిగింది. సరే, నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నాను, ఒక 3 నెలలు అసెంబ్లీలో వెళ్ళకపోతే ఎమ్మెల్యేగిరి రద్దు అవుతుంది. గత పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఆయన సంతకం ఎంపీ అయినటువంటి మధుసూదన్ రావు గారు సంతకం చేశారు. ఇది లోకం జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రులు మంత్రులు పూర్తి స్థాయిలో డాటా పెట్టడం జరిగింది. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందనే విషయం మీద మీ తప్పిదం వల్ల, టీఆర్ఎస్ చేసిన తప్పిదం వల్ల లాలుచుపడి కొన్ని రైతులకు ఇబ్బంది పెట్టే పని చేసినారు. కాబట్టి వాళ్ళ ఖాతాలో కాంగ్రెస్ పార్టీ వేసిన రైతు భరోసా జమ కాలేదు. నిన్న ఎమ్మెల్యే గారు సవాల్ విసిరారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మా సెగ్మెంట్లో దాదాపుగా 70-80% అయినాయి. మీ తప్పిదం వల్ల వాళ్ళకు కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా చేస్తానని హామీ చేయడం జరిగింది. మా ప్రభుత్వం చేసే తీరు ఏ విధంగా ఉందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇక రామగుండానికి వస్తే గత 10 సంవత్సరాలుగా ఒకసారి సోమవార సత్యనారాయణ, ఒకసారి కోరకంటి చందర్. సోమవార సత్యనారాయణ ఈ ఊరిని సింగపూర్ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈ ఊరును నాశనం చేసే ప్రయత్నంలో తన వంతు తన పాత్ర పోషించినాడు. మరో మాజీ శాసనసభ్యుడు కోరకంటి చందర్, పాప ఆయన ఏం చేయలేడు, ఆయనతో ఏం కాదు. ఎందుకనంటే ఇక్కడి నుంచి వెళ్ళి సిఎస్ఆర్ నిధులు తీసుకుపోతుంటే కేటీఆర్ సపోర్ట్ చేయలేదు, కేసీఆర్ తీసుకొస్తే సపోర్ట్ చేయలేదు, హరీష్ రావు తీసుకొస్తే సపోర్ట్ చేయలేదు. నీకు ఆ దమ్ము లేదు, నీకు చేసే దమ్ము లేదు. మొగోడు రాజ్ ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిధుడు, మా ప్రీతం నాయకులు శ్రీధర్ బాబుకు అత్యంత సన్నిధుడు. ఆయన దశ దిశ ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తాను. ఇన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత రాజ్ ఠాకూర్కి. ఈరోజు మార్కెట్ చూడండి, లక్ష్మీనగర్ మార్కెట్, ఎవరు చూసినా రాజ్ ఠాకూర్ మగోడు రా బాబు అని హర్షించే రకంగా పనులు చేస్తున్నాడు. 34 కోట్లతో లక్ష్మీనగర్ డెవలప్ చేసే కార్యక్రమం అదొకటి.
కమార్పూర్ టు ఫ్రాంక్లిన్ కనెక్టింగ్ రోడ్ 4-వే 13 కోట్ల రూపాయలు. అది 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూలు అంతర్గత సంబంధించిన నియర్లో అక్కడ 15 కోట్లతో రామగుండం టర్నింగ్ ఓవర్ టు అంతర్గాం ఓవర్ బ్రిడ్జి, 2 కోట్లతో జిల్లా పరిషత్ మరమ్మతులు. ఇక్కడ నువ్వు శాసనసభ్యుడు ఉన్నప్పుడు సింగరేణి యాజమాన్యం ఏమైనా పనిచేసిందా? ఈరోజు సింగరేణి యాజమాన్యాన్ని భయపెట్టు, బ్రతిమలాడు, రిక్వెస్ట్ చేసుకోను, ఆర్ఎఫ్సీలను భయపెట్టు, ఈ ప్రజల కోసం జెన్కోను కూడా ఇట్లా నువ్వు మాజీ శాసనసభ్యులు మీ విలేకరుల సమక్షంలో చెప్తున్నా, మీ విలేకరులకు అందరూ తెలుసు, ఎప్పుడైనా ఈ 3 కంపెనీలు కోఆర్డినేట్ చేసిన ఘనత ఎవరికైనా ఉన్నదా? అది ఓన్లీ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికే చెందుతుంది. మాజీ శాసనసభ్యులు చందర్ గారు, సోదరా హరిభాయ్ సాబ్, ఏదైనా ఉంటే నువ్వు పేపర్ పరంగా నిరూపించు, కానీ ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ప్రజల మన్ననలు పొందలేవు. రాజ్ ఠాకూర్ తప్పితే రాజ్ ఠాకూర్ పనిష్మెంట్ చేస్తారు ప్రజలు. ఇలా రాజ్ ఠాకూర్ని ఎంత హర్షిస్తారు? నీ లక్ష్మీవారు పోతే, నీ వార్డులలో పోతే, నేనున్నా గత 20 సంవత్సరంలో నేను కార్పొరేటర్ ఉన్నా, 4 ఇంచుల రోడ్ వేసేది. లక్ష్మీవారు ఎంత రోడ్ పడుతుంది? ఫీట్ పైన రోడ్ పడతాను. సబ్బలు వేస్తే పైకి పోతుంది, ఇది బాల్ కొట్టినట్టు అట్లా అట్లా అంత క్వాలిటీ, అంత క్వాలిటీ. అటువంటి ప్రక్రియ చేపడతాడు. ఒక్కసారి ఇదేనా శివాజీ సినిమానా? మక్కర్ సింగ్ ముందు నడుచుకుంటా ఎమ్మెల్యేగా ముందు నడిచేస్తాను నేను రోడ్డు పడేందుకు. శివాజీ సినిమాలో వాడు నడిచేస్తా అంటే డాంబర్ బీటీ రోడ్డు పడతాడు, టక్క 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 టక్క. అట్లా కాదు కదా, దానికి ఒక సమయం సందర్భం కావాలి. ఇంకా పూర్తిగా నీకు ఏం కాలే నువ్వు ఇప్పుడే ప్రగాఢాలు పలుకుతా ఎట్లా? ఆయన మీద అనవసరమైన నిందలు వేస్తే ఎట్లా? చూడు, ప్రజలు గమనిస్తారు కదా. గత సంవత్సర 4 నెలల కాలం నుండి గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూడలేక నీచ రాజకీయాలకు తెరలేపుతూ ప్రజలను గందరగోళంలో ఉంచాలని చూస్తున్నటువంటి ఇద్దరు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కోరుకంటి చందర్, కౌశిక హరినాథ్, వీళ్ళిద్దరూ ప్రజలను గందరగోళపరుస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళది ఎట్లా ఉన్నదంటే, పురాణాల్లో మరి అయోధ్యలో మరిచ శుబాహు అనే 2 రాక్షసులు ఆనాడు రాముడు చేస్తున్నటువంటి మహా సంకల్ప యాగానికి అడ్డు తగిలి అక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞ, ప్రజలకు ఉపయోగపడే మహాయజ్ఞానికి 2 రాక్షసులు అడ్డు తగిలి ఆ రోజు ఎంత ఇబ్బంది పెట్టినారో అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 రాక్షసులు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా నిరోధకులుగా మారుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకొని ఈ రామగుండ ప్రాంతం బొందలగడ్డగా మార్చి ఇక్కడ అభివృద్ధి అనేదే ఆమడ దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం 24 గంటలు పనిచేస్తూ ఈ ప్రాంతాన్ని మరి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి మీకు కళ్ళకు కనిపించేది. ఈయన ఎప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తూ యువకులను రెచ్చగొడుతూ మరి అవాంఛనీయ సంఘటనలు చేస్తూ ఉంటాడు, హత్య రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి రామగుండం నియోజకవర్గ ప్రజలకు అందరినీ కోరుతా ఉన్నాం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మచ్చలేని మనిషి. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటిని తిప్పి కొట్టాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీ వల్ల ఈ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, అటు ఆర్ఎఫ్సీఎల్ కావచ్చు,
ఇటు కౌశిక హరి వల్ల కొంతమంది కుటుంబాలు, కొంతమంది యువకులు మరి కొన్ని కేసులలో ఇరుక్కొని మరి వాళ్ళు జీవితాలు ఖరాబ్ అయిన సందర్భం చూసినాం. ఎవరికి న్యాయం చేసిళ్ళు మీరు? మీ ఎంబడి తిరిగేటప్పుడు ఏ ఒక్కరికి న్యాయం చేయలే. ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, దీటి బాలరాజు, ముస్తఫా, పెద్దెల్లి ప్రకాష్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, నాయని ఓదలి యాదవ్, కళ్యాణి సింహాచలం, ఆడపు రవి, దాసరి ఉమాదేవి, సాంబమూర్తి, యాకూబ్, అల్లి శంకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.